అవి ఉడికేలోపు తరువాత అయితే వేసేసుకుందాము. ఇలా పోపు దినుసులన్నీ ఒక దాంట్లో నేను సెట్ చేసుకున్నాను అనమాట, నీట్గా ఉంటాయని చెప్పేసి. డబ్బాలు సపరేట్ లేకుండా ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేళ్ళు అండ్ శనగబేళ్ళు అన్నీ ఇలా ఒక ట్రేలో 100 రూపీస్ ఇది ట్రే. నేను ఇక్కడ ఇంటి దగ్గర వచ్చి కొనుక్కున్నాను. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా వేసేసుకున్నాను అనమాట, స్టోర్ చేసుకున్నాను అనమాట. మెంతులు ఇవి ఎప్పుడన్నా తర్వాతలో యూస్ చేస్తాను కొన్ని వాటికి, పప్పుకి అలా. నెక్స్ట్ కరివేపాకు. అన్నీ ఉన్నా కూడా కరివేపాకు వేస్తేనే అది కలర్ఫుల్గా ఉంటుంది కదా తరువాత. అవునంటారా కాదంటారా చెప్పండి? ఏది వేసినా వేయకపోయినా తిరుమాతలో కరివేపాకు వేస్తేనే అందం. ఆ తిరువాతకే కలర్ వచ్చేస్తుంది, గ్రీన్ కలర్ కదా. ఎండుమిర్చి తిరువాతకి అండ్ కరివేపాకు వేస్తేనే అది తిరువాత అనేది ఎంత టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత బాగా కాలిన తర్వాత ఇంకా ఆనియన్స్, టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసేసుకోవాలి. ఇలాగా చిటికెడు పసుపు, వేసి కలిపెట్టేసుకోవాలి. బాగా ఇలా కలిపెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. అంతలోపు ఇది విజిల్ పోతుందా లేదా అని చెక్ చేసుకున్నాను. తర్వాత మగ్గిన తర్వాత అవి చిక్కుడుకాయ అనేది విజిల్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసి తిరువాత పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపెట్టాలన్నమాట తిరువాతని, ఎందుకంటే మాడిపోకుండా. ఆయిల్ ఉంటుంది కాబట్టి ఏం మాడదు, బై మిస్ మాడకుండా ఇలా కలిపెట్టుకుంటే మాడదన్నమాట. బాగా మగ్గాను, ఇంకో 1 మినిట్ మగ్గితే సరిపోతుంది. అన్నంలోకి, రైస్లోకి కాబట్టి నేను టమాటా అండ్ ఆనియన్ యాడ్ చేస్తాను. నార్మల్ ఫ్రైకి అయితే టమాటా యాడ్ చేయను, ఇది కొంచెం రైస్లోకి కదా, అందుకని నేను టమాటా యాడ్ చేసుకుంటాను. నార్మల్ చపాతీలోకి అలా అయితే టమాటా యాడ్ చేయను. రైస్లోకి కొంచెం కర్రీ లాగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి టమాటా యాడ్ చేసుకుంటాను.
ఇలా బాగా మగ్గాలి. ఇంకా మగ్గిన తర్వాత ఇది విజిల్ పోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇంకా పోలేదు. ఇంకో 2 మినిట్స్లో విజిల్ పోతే ఇందులో వేసేసుకొని చిక్కుడుకాయ మనం మిక్సీకి ఆడిచ్చి పెట్టుకున్నాం కదా, కొబ్బరి తెల్లవాయి ఉప్పు కారం మిక్సీకి ఆడిచ్చి పెట్టుకున్నాం కదా, ఈ కారం మసాలా అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట చిక్కుడుకాయలకి. విజిల్ అయితే పోవడం లేదు. నేను తొక్కలాడిచ్చే కొద్దీ టైం చూస్తే ఇప్పుడు 9:15 అయ్యింది. షాప్కి కూడా టైం అవుతుంది. ఇంకా తొందరగా కర్రీ అనేది రెడీ అయిపోతే షాప్కి అయితే ఇంకా తిని క్యారీ కట్టుకొని బయలుదేరేదే. ఇది ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా ఇంకా రెడీ అయిపోయి తిని క్యారీ కట్టుకొని బయలుదేరాలి షాప్కి అయితే. కరెక్ట్ 10:30కి అంతా షాప్లో ఉండాలి కదా, అందుకని చెప్పేసి తొందరగా చేస్తున్నాను అన్నమాట. మీతో మాట్లాడుకుంటూ ఒక పక్క ఇవి అనపకాయలు ఒక 1/2 kg తెచ్చిన అని చెప్పినాను కదా, అవి ఉడకపెట్టేసాను ఆల్రెడీ కుక్కర్లో. చూడండి, ఇలా తినుకుంటూ వంట చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. ఒక పక్క ఈ పని అవుతుంది, ఒక పక్క ఈ పని అవుతుంది. చూడండి, అంతే కదండి, టైం ఉండదు మరి తినడానికి కూడా. అందుకని చెప్పేసి ఒక పక్క ఇవి తింటూ ఒక పక్క ఇలా నోటితో తింటూ ఒక పక్క మీతో వీడియో మాట్లాడుతూ ఉన్నాను. ఎంత టైం లేకున్నా మీకు మాత్రం కంపల్సరీ వీడియో అనేది పోస్ట్ చేస్తూనే ఉంటాము. ఇంత కష్టపడి పోస్ట్ చేసినా చూసేవాళ్ళు 10 మందో 15 మందో చూస్తారు. ఎంత కష్టపడి టైం లేకున్నా కూడా స్పెండ్ చేసి వీడియో తీసి అప్లోడ్ చేసినా కూడా ఒక 10 మంది 15 మంది చూసేదే బరువు. కానీ ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుందనే ఉద్దేశంతో కంపల్సరీ వీడియో అయితే పెట్టేస్తాను. మీరు చూసినా చూడకపోయినా నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అది ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో పెడుతున్నాను. విజిల్ పోయింది. ఇంకా చూడండి, ఇలా చిక్కుడుకాయలు ఉడికేసి పెట్టుకోవాలి సపరేట్ కుక్కర్లో. ఇంక ఇప్పుడు ఉడికినాయి కాబట్టి ఇందులోకి వేసేసుకోవాలి ఉడికిన చిక్కుడుకాయలని. నీళ్ళు వచ్చేసి ఇలా చిక్కుడుకాయలన్నీ వేసేసుకోవాలి. స్టాండ్ లేక ఇది తిప్పాలి. నాకు స్టాండ్ ఉంటే నీట్గా సెట్ చేసి అలా చేసేదాన్ని అన్నమాట. స్టాండ్ లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. నా తిప్పలు వద్దులే ఈ వీడియో కోసం. అలా ఉంటుంది మనతో. ఇలా వేసేసుకొని ఇంకా కలిపెట్టేసుకోవాలి. ఈ స్టాండ్ ఎప్పుడు రిపేర్ చేసుకుంటాను కానీ
ఈ ఒక్క చోట్లో వంట చేసి మీకు అప్లోడ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం, అంటే చాలా కష్టం అయిపోతుంది. అంతే, సింపుల్ ప్రాసెస్. ఇలా ఒక 2 minutes బాగా మగ్గనివ్వాలి. సింపుల్ రెసిపీ. ఆయిల్లో ఒక 2 minutes బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఇంకా కొబ్బరి పొడి అనేది యాడ్ చేసేసుకోవాలి. మనం మిక్సీకి ఆడిచ్చి పెట్టేసుకున్నాం కదా, అది పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అంతే, 2 minutes మగ్గిపోయింది. కొబ్బరి పొడి అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది ఎంత వేసుకుంటే కొబ్బరి పొడి అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. తెల్లవాయి, కొబ్బరి, ఉప్పు, కారము మనం ఆడిచ్చి పెట్టుకుంటాము మిక్సీలో. ఇది ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. ఒక 5 minutesలో రెడీ అయిపోయే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక్క లైక్ ఇచ్చుకోండి. వేడి వేడి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. మరొక్కసారి ఇంకో వీడియోతో, ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను. మీ సునీత. బాయ్ బాయ్.